మహాభారతాన్ని రచించాలనే సంకల్పంతో వ్యాస మహర్షి గణపతిని ప్రార్థించాడు. ఓ గణపతి, నా గ్రంథాన్ని వ్రాయగలవా అని అడిగాడు. గణపతి చిరునవ్వుతో అన్నాడు, సరే మహర్షి, కానీ ఒక షరతు ఉంది. నీవు ఆగకుండా నిరంతరం చెప్పాలి. వ్యాసుడు జ్ఞానముతో స్పందించాడు. అయితే నీవు ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతనే వ్రాయాలి. ఇలా ఒక దివ్య ఒప్పందం కుదిరింది. గణపతి తన దంతంతో వేగంగా వ్రాయడం ప్రారంభించాడు. ప్రతి అక్షరం దివ్యకాంతిలా వెలిగింది. వ్యాసుడు క్లిష్టమైన శ్లోకాలు చెప్పి గణపతికి ఆలోచించే సమయం ఇచ్చాడు. అప్పట్లో తనకు కూడా ఆలోచనకు విరామం లభించింది. కథ చెబుతుంది, ఒక దశలో గణపతి లేఖన దండం విరిగిపోయింది. అయితే ఆగకుండా తన స్వంత దంతాన్ని విరిచి వ్రాయడం కొనసాగించాడు. అందుకే ఆయనను ఏకదంతుడు అని పిలుస్తారు. ఒక దంతంతో మహాభారతాన్ని వ్రాసిన మహాదేముడు. ఈ కథ నచ్చిందా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.